అంటరాదు లక్షాధికారైన లవణమన్యమే గాని మెరుగు బంగారం ముమింగబోరు ఇంత మాత్రం చేత బిదబీ గుడి గాని కుడబెట్టినదనమంత కుడుబబోడు పొందుగాదనమంత భూమిలో పడవిడిచి దాన ధర్మములు యొక్క దాసి ఆడబిడ్డ దీవన అత్తివాన దీవన బ్రహ్మ దీవన కలిగి మీ వ్యవస్థం చల్లగుండి మీ పాడి పంట చల్లగుండి భగవంతుడు మీకు అత్యోగం ఉండి మీ బిడ్డలు మీ కొడుకులు మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు చల్ల బతుకున్నాము. ఏమైంది నువ్వు గిట్టేస్తానండి 20 రూపాయలు లేపా వీడియో తీస్తున్నా అయ్యా ఒక పచ్చయ్యి అమ్మ దొరగా తుపాకి బట్టి కోటలు కట్టి నేను మాటలకి భోన బాబుని పూటకులి ఎక్కువ వేరుని 60 ఎకరాల తోట హైదరాబాద్ ఉన్నది నాకు 30 ఎకరాల చెరుకు తోట సికంద్రాబాద్ ఉన్నది నాకు ఓటర్లు ఉన్నాయి ఎన్నో గాలి ఓటర్లు ఉన్నాయి ఎన్నో ఎడ్లు ఉన్నాయి 60 నాగండ్లు ఉన్నాయి 30 మహారాజా ఎడ్లు 60 ఉన్నాయి నాగండ్లు 30 ఉన్నాయి నాకు హైదరాబాద్ లో 60 ఎకరాల తోట సికంద్రాబాద్ లో 30 ఎకరాల చెరుకు తోట 24 గాలి మోటార్లు ఉన్నాయి నా బంగళ కాడ. ఇక నా ఆస్తి నా పాస్తి చూసి నాకు పిల్లనిద్దామని చెప్పి యాక్టర్లు డాక్టర్లు కండక్టర్లు వచ్చారు డ్రైవర్లు వచ్చారు పిపి నరసింహరావు చంద్రబాబు నాయుడు వచ్చారు నా దగ్గరికి వచ్చి వెంకటరాముడా నా పెద్ద బిడ్డ ఉన్నది నీకు ఇస్తా చేసుకోమని చెప్పి మొన్న 70 లారీలు పంపించాడు 30 కార్లు తక్కడ బంగారం పంపించాడు బదిలాడుతుండు ఇంటికి వచ్చి. అయినా మరి 20 తక్కువ బిల్లు నేను చేసుకుంటానా 20 తక్కువ బిల్లు చేసుకుంటా నా ఇల్లు ఎంతుంది నా కదర్ ఎంతుంది నా పోగట్ ఎంతుంది మీదికెళ్ళి మళ్ళీ నా నీరు ఎంతుంది మళ్ళీ నాకు వెంకటరావుకి నేను వల్లనే నా పిల్ల నాకు నచ్చనే ఆ పోరిని పెళ్లి చేసుకోనంటే నీ అంట కార్ల మీద తిరగాలంట. కార్ల మీద తిరిగితే యమారావు ఏమనుకుంటాడు కలెక్టర్ ఏమనుకుంటాడు కొండ సూర్యకాంత్ ఏమనుకుంటది వెంకటరావు నువ్వు తుపాయి కొట్టుకొని పదాలు పొందినటువంటి కార్ల మీద ఎందుకు వచ్చాడు నా కదర్ తక్కువ కదా నా ఇల్లు తక్కువ కదా అందుకే నా కార్లు వద్దా పిల్ల నాకు వద్దన్న వద్దంటే ఆ పోరి పాడుగాను బంగ్లా మీద ఉండి నా మీద కన్ను పెట్టింది. నేను వెంకటరావునే చేసుకుంటా కానీ నేను ఎవ్వరు చేసుకోవాలి వెంకటరావు పిల్లగాడు అంత కత్తి జగదోతి పోరడు ఉండి నా మీద కన్ను పెట్టి కన్ను పాడుగానే ఆడి మీద కన్ను పెడితే మగపిల్లాడు ఎండకపోతాడట కన్ను మీద కన్ను వేస్తే దాని కన్ను పోరవక బంగ్లా మీద ఉండి మళ్ళీ నా పోటమ దింపుకుందంట సెల్లులా పోటమ దింపుకొని బంగ్లాలో పెట్టుకొని ముత్తాడుతుందంట పోటమనే ముత్తాడుతుందంట దాని కష్టం పాడుగానంటే. వెంకటరాముడు బియ్యముడు కమ్మ ఉన్నాడు పోత దొరకడు సత్య పుట్టడు ఈ సక్కదానాల పిల్లగాడు సంవత్సరానికి ఒక తాడము చేస్తాడు గమగమగమగమగమ వాసన పోరం దగ్గర అని చెప్పి గిటగిట కొడుతున్నాడు పోటోని పట్టుకొని. ఆ పోటు వరకు అంత ముద్దాడిందంటే నేను చేతికి దొరుకుతానని బతకరిచిన ఆ పోరి చంపి పారేపో మళ్ళీ ఆ పోరు చూస్తే ముదురు పోరి నేను చూస్తే లేత పిల్లగాని బడి చదువుకుంటూ ఇప్పుడు 2వ తరగతి పెట్టిన నేను ఈ లేత వయసులో పెళ్లి చేసుకుంటే బడి ఖరాబ్ కదా బడి ఖరాబ్ అవుతుంది పిల్ల తెరలైపోతాయి పిల్లలకి ఎదురు తాకుండా తాకని వద్దన్న ఇక నా బంగుల కట్టిన మహారాజా బంగులు అంటే బంగుల కాదు బంగుల కట్టంగానే అయిపోయిందా నేను కట్టిన బంగుల హైదరాబాద్ లా పునాది లేకుండా కట్టించిన బంగ్లా పిల్లర్లు పోయకుండా ఎంత చిత్రంగా కట్టిన బంగ్లా పై బంగ్లా కట్టించిన నా బంగ్లా సోకెట్ పెట్టుకుంటారు గారి గోపురాలు కరెంటు బుగ్గలు వేదటేరి పగురుతో కట్టించాను నా బంగ్లాని. ఇక మళ్ళీ నా బంగ్లా చూడడానికి ఎవరు వచ్చిండ్రు సగర మీను మూత మీను సర్క సాబులు డిఎస్లు కలెక్టర్లు ఇన్స్పెక్టర్లు మొన్న ఓట్లు పట్టేప్పుడు కేసీఆర్ వచ్చి 3 రోజులు అనుకుని పోయింది నా బంగ్లా. షబ్బాస్ వెంకటరాముడు నువ్వు కట్టినవంటే బంగులా గిట్ట కట్టాలి వెంకటరాముడు బంగులా అన్నాడు నా బంగ్లా అంటే బంగ్లా కాదు ఒరిగడ్డి వాసాలు తుంగై దూరాలు నా బంగ్లా గాలి పెడితే గలగల అంటుంది నా బంగ్లా వాన కొడితే లోడ అంటుంది నా బంగ్లా మొన్న కొట్టిన తుఫానుకైతే ముడ్డి కింద రౌతులు పెట్టుకుంటే మొకాల మట్టి కొడతా పోయింది నా బంగ్లా కడి పెద్ద పైపులు పెట్టంటే నమస్తే ఆయన బంగ్లా కడితే కట్టాలి బంగ్లా అంటే బంగ్లా కాదు. ఇక వాళ్ళు చూసిపోయిన 3 రోజులకు ఉత్తరాది నుంచి గాలి వచ్చి ముట్టాంతుంది నా బంగ్లానిగా గాలి కాగలే బంగ్లా పాడుగానట్లే ఎందుకు శివుడు ఎక్కువైంది రౌతు వస్తాయింది బరువు కాగలేదు అనమాట. మా మామని కొండపోయి బువ్వకుండ కాడ దింపింది మా అత్తరు కొండపోయి గంజికుండ కాడ దింపింది నా పెన్నాను కొండపోయి నీళ్ళకుండ కాడ దింపింది నన్ను కొండపోయి తెల్లగాళ్ళ కొండ కాడ కూర్చోబెట్టింది. ఇక పోతుంది కదా మహారాజా హెలికాప్టర్ పోయినట్టు పోతుంది గాలికే పోతుంది బంగ్లా ఉరక నేను ఉరక బంగ్లా ఉరక నేను ఉరక కొండపోయి ఎక్కడ పెట్టింది సిద్ధాపురం కోమటి చెర్ల కొండపోయి పెట్టింది నా బంగ్లా కొండపోయి
సిద్ధాపురం చెప్తే